నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భక్తులారా వాల్మీకి మనిషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా 7 సర్గలు పూర్తి చేసి 8వ సర్గలోని 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 25 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. నచాన్యో రాక్షసాన్ హంతా సురారీన్ దేవకంటకాన్ ఋతే నారాయణం దేవం శంఖచక్ర గదాధరం. శంఖచక్ర గదాధారి భగవంతుడు నారాయణుడు తప్ప మరెవ్వరూ దేవతా శత్రువులు దేవతలకు బాధ కలిగించేవారు అయిన రాక్షసులను చంపగలరు, ఇంకెవరు చంపలేరు ఒక్క నారాయణుడు తప్పితే. భవన్నారాయణో దేవశ్చతుర్బాహు సనాతన రాక్షసాన్ హంతుముత్పన్నో హ్యజయ్యు ప్రభృవ్యయు. నీవు 4 బాహువులు గల ప్రాచీన దేవుడువైన నారాయణుడివి, జయింప శక్య కానివాడివి, సముద్రవి, వినాశరహితుడు అయిన నీవు రాక్షసులను చంపడానికే పుట్టావయ్యా అని చెప్తున్నాడు. ఎవరితోటి? రాముడితోటి. అగస్త్యుడు. నష్టధర్మ వ్యవస్థాత కాలే కాలే ప్రజాకర ఉత్సజ్జతే దస్యోదే శరణాగత వత్సల. నష్టమైన ధర్మాన్ని నిలుపువాడు, శరణజొచ్చిన వారి యందు జాలి గలవాడు, ప్రజలను సృజించువాడు అయిన శ్రీ మహావిష్ణువు దుష్టులను వధించడం కోసం ఆయా కాలాల్లో జనిస్తూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు జనించినట్టే. ఏషామయా తవ నరాధిప రాక్షసానా ఉత్పత్తిరజ్జగతిత సకలా యథావత్ భూయో నిబోధరఘు సత్తమ రావణస్య జన్మ ప్రభావముతులం ససుతస్య సర్వం. మహారాజా రామ, రాక్షసుల జన్మ వృత్తాంతం గురించి నీకు ఇంతవరకు చెప్పానయ్యా. ఇప్పుడు రావణుడి యొక్క అతని పుత్రుల యొక్క జన్మ వృత్తాంతాన్ని, సాటిలేని వాళ్ళ ప్రభావాన్ని కూడా చెప్తాను విను. శిరాత్సుమాలి వ్యచరద్రసాతలం సరాక్షసో విష్ణు భయార్జితస్తదా పుత్రైశ్చ పౌత్రస్య సమన్వితో బలి తతస్తు లంకామవసద్ధనేశ్వర. అప్పుడు సుమాలి విష్ణువుకు భయపడి రాక్షసులతో కూడి చాలా కాలం రసాతలంతో సంచరించాడు. ఆ తర్వాత బలశాలి అయిన కుబేరుడు పుత్రపౌత్రులతో కలిసి లంకలో నివసించాడు. మెల్లమెల్లగా ఎక్కడ దాకా వచ్చాం? కుబేరుడి దాకా వచ్చాం అన్నమాట కదా. రేపు మనం 9వ సర్గను ప్రారంభించుదాం. ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికవ్య ఉత్తరకాండే 8వ సర్గ. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 8వ సర్గ. రేపు 9వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.